ఏపీలో మెడికల్ సీట్లకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం విమర్శలకు దారితీసినటువంటి అంశం అందరికీ తెలిసిందే. ఏపీలో మొత్తం 17 మెడికల్ కాలేజీలను కొత్తగా నిర్మిస్తుంటే అందులో 5 మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ పర్మిషన్లు వచ్చిన ఏపీ ప్రభుత్వం మాత్రం వాటిల్లో తరగతులు నిర్వహించడానికి సిద్ధంగా లేవని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాయటం, దీంతో తరగతులు నిర్వహించకుండా ఆగిపోవటం. ముఖ్యంగా పులివెందుల్లో 50 సీట్లతోటి ఈ విద్యా సంవత్సరాన్ని ప్రారంభించమని చెప్పినా సరైనటువంటి వసతులు లేవు, చెప్పడానికి టీచర్లు లేరు, కాబట్టి ప్రొఫెసర్లు లేరు, కాబట్టి మేము ఇప్పుడు రన్ చేయలేమని ప్రభుత్వం చెప్పడం. ఇక పాడేరులో అయితే ఆల్రెడీ ఒక 50 సీట్లతోటి ఈ సంవత్సరం నడిపిస్తున్నారు. వాస్తవానికి అక్కడ కూడా ఒక 150 సీట్లు రావాల్సి ఉంది. ఈ సంవత్సరంలోనే, ఈ అకాడమిక్ ఇయర్లోనే 5 కాలేజీల్లో ప్రారంభించి ఉంటే కనీసం 750 సీట్లు కనీసం వచ్చాయి అనేది ఒక అంచనా. కాకపోతే దాన్ని చెయ్యకపోవటం వల్లే ఈ విద్యా సంవత్సరంలో మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించాలనుకునేటువంటి విద్యార్థులు చాలా నష్టపోయారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్తలు. అయితే ఇక్కడ మనం కాలేజీలు కడుతున్నాము, ఎంతో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, అసలేం లేకుండా అయితే లేదు. కానీ ఇక్కడ మనం పాఠాలు నిర్వహించడానికి, సీట్లు ఫిల్ చేయడానికి సిద్ధంగా లేము. కానీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో మాత్రం ఇంకా పనులు పూర్తిగా అవ్వకముందే అక్కడ తరగతులు ఈ సంవత్సరం ప్రారంభించారు. అద్దె భవనాలు తీసుకుని అక్కడ క్లాసులు నిర్వహిస్తున్నారు. సో మెడికల్ సీట్ల కోసం దేశవ్యాప్తంగా కొట్టుకు చస్తున్నటువంటి పరిస్థితుల్లో సీట్లు ఇస్తామంటే కూడా వద్దన్నటువంటి గొప్ప రాష్ట్రం ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశే. ఇది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ఒక వాదన. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. కనీసం తన శిష్యుడని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆలోచన కూడా చంద్రబాబుకు లేదా? అక్కడ అద్దె భవనాల్లో అయినా విద్యార్థులకు సీట్లు ఇచ్చి తరగతులు నిర్వహిస్తుంటే ఇక్కడ ఉన్న భవనాల్లో నిర్వహించడానికి కూడా చంద్రబాబుకి ఎందుకు అంత ఇబ్బంది కలుగుతుంది? ఇది కేవలం రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా విద్యార్థులను బలి చేయటం తప్ప మరొకటి కాదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి.